అని తెలుసుకుందాం. సరేనా? ఇప్పుడు మనం యేసయ్యని కొన్ని అడుగుతాం కదా కావాలని. మీరు ఇప్పుడు దాకా ఏమడిగారు యేసయ్యని? ఏం అడగలా ఇప్పుడు దాకా యేసయ్యని మీరు? ఏమడిగారు చెప్పండి? నేనైతే చిన్నప్పుడు నాకు పప్పలు కావాలని అడిగాను యేసయ్యని. మీరే ఏం అడిగారు? బైబిల్ కావాలని అడిగారు. వెరీ గుడ్. ఇంకేం అడిగారు యేసయ్యని? సైకిల్, ఇంకా డ్రెస్సు అడుగుతారు కదా ఇవన్నీ. పుస్తకాలు, ఇంకా మీకు ఇష్టమైనవన్నీ అడుగుతారు కదా యేసయ్యని. నా యేసయ్య నాకు ఇది కావాలి, ఇది ఉంటే నాకు బాగా ఇష్టం, ఇది ఇవ్వేసే అని అడుగుతాం కదా. అలాగే ఒక వ్యక్తి కూడా యేసయ్యని ఒకటి అడిగాడు. యేసయ్య తను అడగంగానే ఇచ్చేసాడు. ఏం చేశాడు యేసయ్య? అడగంగానే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఎవరిచ్చారు అది తనకు ఆ గిఫ్ట్? తన దేవుణ్ణే మర్చిపోయాడు గిఫ్ట్ ఇస్తే. ఎవరిని మర్చిపోయాడు చివరికి? యేసయ్యనే మర్చిపోయాడు. మరి ఎవరు ఈ వ్యక్తి, ఏంటి, అసలు ఏం గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు తనకి? ఆ గిఫ్ట్ తీసుకొని తను దేవుణ్ణి ఎందుకు మర్చిపోయాడు? అసలు దేవుడికి ప్రార్థన చేయటం ఎందుకు ఆపేశాడు అనేది తెలుసుకుందాం మనం ఈరోజు. సరేనా? జాగ్రత్తగా వినాలి, నోటి మీద వేలేయాలి. నేను ప్రశ్న అడిగినప్పుడే నోటి మీద వేయాలి. చూడండి. అయితే ఒక ఊరిలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? ఈ దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? చాలామంది కుమారులు ఉన్నారు తనకి. వాళ్ళల్లో ఒక కుమారుడు గురించి చెప్పుకుందాం ఈరోజు. ఆ కుమారుడు పేరు సొలొమోను. ఏం పేరు? తండ్రి పేరేంటి? ఏం పేరు? ఈ దావీదు ఏం చేసేవాడు అంటే యుద్ధాలు చేసేవాడు. బాగా ఏం చేసేవాడు? బాగా ఖడ్గంతో తిప్పుతాడు, అందరినీ నరికేస్తాడు అనమాట. అంత బలశాలితను, ఎంతమందినైనా చంపుతాడు. మనం దావీదు మీద పాట పాడతాం. ఏం పాట? గొలియాతు ఎంత ఎత్తుడుంటే తన్ని ఎలా కొట్టాడు? వడిసెలతో తిప్పి కొడతాడు. తను ఇంతే ఉన్నాడు, కానీ అంత వ్యక్తిని అంత బలం ఉందంటే దేవుడు అంత శక్తి ఇచ్చాడు తనకి. తన యొక్క కుమారుడు సొలొమోను. అయితే ఈ దావీదుకి ఒక ఆలోచన వచ్చింది మైండ్లో. మనకు కూడా ఆలోచన వస్తుంది కదా చాలాసార్లు. ఈ టైంలో వెళ్ళి ఆడుకుందాం, ఈ టైంలో అమ్మని వెళ్ళి అన్నం అడుగుదాం, అన్నం తిందాం అని ఆలోచన వస్తుంది కదా. అలాగే ఈ దావీదుకి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమని? మందిరం కట్టాలని ఆలోచన వచ్చింది. మందిరం కదా ఇది. అప్పుడు కూడా తనకి మందిరం కట్టాలి దేవునికి. దేవుడు ఉండటానికి ఒక ప్లేస్ ఉండాలి. నేను ఉండటానికి ఇల్లు ఉంది, పశువులు ఉండటానికి పశువుల పాక అవన్నీ ఉన్నాయి, మరి దేవుడు ఉండటానికి ప్లేస్ లేదే అని చెప్పి దేవుడు ఉండాలి కదా మందిరం కడితే అని ఓ మందిరం కడదామనే ఆలోచన వచ్చింది. ఎవరికి వచ్చింది ఆలోచన? దావీదుకి వచ్చింది. సరేనని చెప్పి దావీదు ఓకే అని అన్నీ రెడీ చేశాడు. మందిరం కట్టాలంటే ఏమేం కావాలి? సిమెంటు, రాళ్ళు, ఇసుక, నీళ్ళు, ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ కావాలి కదా. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఏం చేశాడు? అవన్నీ రెడీ చేసి పెట్టుకొని చక్కగా అందరితో చెప్తున్నాడు. అయ్యా నేనేం చేయబోతున్నాను ఇప్పుడు? ఇల్లు కడుతున్నాడా? నేను ఇప్పుడు దేవుడి కోసం ఏం కట్టబోతున్నాను? మందిరం కట్టబోతున్నాను. ఇదిగో అన్నీ రెడీ చేసుకున్నాను నేను అని చెప్పాడు. కూర్చో. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి అంటే ఇటు చూడాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అని అందరికి చెప్తూ ఒక మాట అన్నాడు. ఇవన్నీ రెడీ చేశాను కానీ దేవుడు నన్ను కట్టద్దని చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడంటే దేవుడు తనకి? ఎందుకు కట్టద్దు అన్నాడు అసలు దేవుడు మందిరాన్ని? మంచిదే కదా మందిరం కడితే. ఇటు ఎందుకు కట్టద్దు అన్నాడు? మంచిదే కదా మందిరం కడితే. కానీ యేసయ్య ఏమన్నాడు దావీదుతో? నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నువ్వు కట్టకూడదు నాకు మందిరం అన్నాడు.
దీన్ని ఆశ్చర్యం వేసింది. దావీదు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు దేవుళ్ళలో ఉంటాడు, అయినా దేవుడు ఏమన్నాడు? కట్టమన్నాడు, కట్టద్దన్నాడా? కట్టద్దని చెప్పాడు. నాకు మందిరం కట్టద్దు నువ్వు అన్నాడు. తనకి బాధ వేసిందా, ఆనందం వేసిందా? ఎందుకు బాధ వేసిద్ది? తను అన్నీ రెడీ చేసేసాడు కదా, అన్నీ రెడీ చేసి అన్నీ సిద్ధంగా ఉంచాడు. చివరికి ఏమైంది? దేవుడు కట్టద్దని చెప్పేశాడు. ఎందుకు కట్టద్దన్నాడు అంటే దావీదు ఏం చేసేవాడు? బాగా వెరీ గుడ్. ఏం చేసేవాడు? యుద్ధాలు చేసేవాడు. అయితే తన చేతులు రక్తముతో నిండినాయి. అంటే యుద్ధాలు చేస్తే మనిషి చనిపోతాడు, బ్రతుకుతాడా? బ్రతుకుతాడు. యుద్ధం చేస్తే చనిపోతాడు కదా. అలా చాలామందిని చంపిన వ్యక్తి, అంటే యుద్ధంలో చాలామందిని చంపాడు. కాబట్టి నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఎవరి రక్తం? చాలామంది చంపేసావు కదా, ఆ రక్తంతో నీ చేతులు నిండి ఉన్నాయి. కాబట్టి ఆ చేతులతో, ఎంతోమందిని చంపిన ఆ చేతులతో నాకేం చేయొద్దు? మందిరాన్ని కట్టద్దు అని చెప్పాడు దేవుడు. అర్థమైందా కారణం? ఎందుకు కట్టద్దు అన్నాడు దేవుడు మందిరాన్ని? చేతులు దేంతో నిండున్నాయి? రక్తంతో నిండున్నాయి నీ చేతులు. కాబట్టి నీ చేతులతో నాకేం చేయొద్దు? మందిరాన్ని కట్టద్దు అన్నాడు. అనగానే మనమైతే ఏసీకి ఏమన్నా, ఒకవేళ మనకి ఏసీ చెప్పాడు అనుకో, నువ్వు ఈ పని చేయొద్దు అని, మనం ఏం చేస్తాం? అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఏసీ చెయ్యొద్దు అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? చేస్తాం కదా. అయినా ఏసీ అంతే అంటాడులే, నేను ఇవన్నీ రెడీ చేసుకున్నా, వేస్ట్ అయిపోదా అని చెప్పి చేస్తాం మన పని. కానీ దావీదు అలా చేయలా. ఏసీ చెప్పాడంటే వినాలి ఖచ్చితంగా అని చెప్పి ఆపేశాడు ఆ పని. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కట్టద్దు కానీ నీ కుమారుడు ఉన్నాడు చూసావా, సొలొమోను, తనతో కట్టించు మందిరం అన్నాడు. ఎవరితో కట్టించమన్నాడు? నీ ఆలోచన వచ్చింది బాగానే, నీకు హృదయంలో, నీ గుండెల్లో ఒక ఆలోచన వచ్చింది, ఏమని? మందిరం కట్టాలని. అది నువ్వు కట్టద్దు, నీ కుమారుడు ఉన్నాడు కదా సొలొమోను, తనతో కట్టించు అన్నాడు. అప్పుడు దావీదుకి చాలా ఆనందం వేసింది. చాలా ఆనందంతో దావీదు అన్నాడు, అయ్యా మీకు వందనాలు, నాకు చాలామంది కొడుకులు ఉన్నారు, కానీ నువ్వు సొలొమోన్నే ఎంచుకున్నావు, నువ్వు తనకు తండ్రిగా ఉండయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని చక్కగా సొలొమోను పిలిచాడు. ఎవరు సొలొమోను? ఏమవుతాడు దావీదుకి? కొడుకు. పిలిచి, నానా మరి దేవునికి నేను ఏం కట్టాలనుకున్నాను? మందిరాన్ని కట్టాలనుకున్నాను, కానీ దేవుడు ఏమన్నాడు నాతో? నన్ను కట్టద్దని చెప్పాడు. కానీ నీ చేతులతో కట్టించుకోవడం ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వే మందిరాన్ని కట్టాలి. ఎలా చేయాలి, ఏంటి అనేది నేను వివరం చెప్తా నీకు, కట్టడం మాత్రం నువ్వే కట్టాలి అని చెప్పి దావీదు కూడా ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా మరి నువ్వే తోడుగా ఉండు, తనకి మందిరం ఎట్ట కట్టాలి ఏందని నువ్వే అన్నీ చక్కగా చెప్పి తనకి మంచిగా గైడెన్స్ ఇవ్వు. నువ్వే గైడెన్స్ ఏమంటారు తెలుగులో? తనకి అంటే పక్క నుండి నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలని నువ్వు చెప్పు తనకి అని చెప్పి దావీదు చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా తర్వాత సొలొమోనుతో కూడా అన్నాడు, నువ్వెవరికి కడుతున్నావు మందిరాన్ని? దేవునికి కడుతున్నావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎట్టా పడితే అట్ట ఉండకూడదు. మందిరాన్ని కడుతున్నావు కాబట్టి నువ్వు ప్రేయర్ చేసుకో, రోజు దేవుడు ఏం చెప్తున్నాడో ఇను, ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఇను. ఇవన్నీ దావీదు చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత సొలొమోను ఇవన్నీ విని ఇటు చూడాలి నోటి మీద వెళ్ళండి. ఇవన్నీ వినిన తర్వాత సొలొమోను సపరేట్గా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నువ్వు మందిరాన్ని కట్టమన్నావంట కదా మా నాన్న కడతాడు అనుకుంటే వద్దు, నా చేత కట్టిమని చెప్పావంట కదా, కడతాను నేను మందిరాన్ని, కానీ నాకేం లేదు, జ్ఞానం లేదంత. నువ్వేం చేయాలి? నా జ్ఞానమి మందిరాన్ని కట్టడానికి, ఈ లోకంలో బ్రతకటానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మనం ఏమైనా పని చేయాలంటే కావాలి కదా. డ్రెస్ ఎలా పడితే అలా వేసుకుంటాము ముందు. ఇప్పుడు తను ముందు షర్ట్ వేసిన తర్వాత పైన ఫ్రాక్ వేసింది, ముందు ఫ్రాక్ వేసిన తర్వాత షర్ట్ వేస్తారా? వేయరు కదా. ఎందుకని? మన జ్ఞానం ఉంది కొంచెం, అట్లా వేయకూడదు, అది కరెక్ట్ కాదు అని. ఈ లోకంలో ఉండాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి మనకి. సో అలాగే అందుకని సొలొమోను ఏమన్నాడు దేవునితో? అయ్యా నాకు జ్ఞానం ఇవ్వేసా అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? జ్ఞానం ఇవ్వయ్యా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో జ్ఞానం ఇవ్వి, నీ మందిరాన్ని ఎలా కట్టాలో కూడా నాకు జ్ఞానం ఇవ్వయ్యా అంటే అడగంగానే
దేవుడిని అడగటం ఆలస్యం, దేవుడు వెంటనే ఇచ్చేసాడు. సొలొమోను తీసుకో, నువ్వు నీ దగ్గర జ్ఞానము మితంగా ఉందన్నావు, తక్కువగా ఉందన్నావు కదా, ఇదిగో తీసుకో జ్ఞానం అని చెప్పి తనకి జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి దేవుడు. చక్కగా సొలొమోను మందిరం పనులు స్టార్ట్ చేశాడు, మందిరాన్ని కట్టాడు, అంతా బాగానే ఉంది. కానీ ఏం చేశాడు, చివరికి మందు తాగుతున్నాడు బాగా. ఏం తాగుతున్నాడు? మందు తాగుతున్నాడు, ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాడు, దేవుడు చెప్పిన మాట వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఏమి అసలు దేవుని పాటలు పాడట్లా, దేవుని బాటలో నడవట్లా, దేవుడు చెప్పింది వినట్లా, వాక్యం వినట్లా, ఇవన్నీ పాపాలు చేస్తున్నాడు మందు తాగుతూ. ఎలా పడితే అలా ఉన్నాడు తిను. ఇప్పుడు దేవుని కోపం వచ్చింది తన మీద. కోపం వచ్చిందే రాదా? తన చేత్తోనే కదా మందిరం కట్టించుకుంది దేవుడు, తనకే కదా మంచిగా జ్ఞానం ఇచ్చింది. అప్పట్లో తనకున్న జ్ఞానం ఇప్పటికీ లేదు ఎవరికి. ఇప్పటికీ కూడా తనకున్న జ్ఞానం, సొలొమోనుకున్న జ్ఞానము ఎవరికీ లేదు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు తనకి. తను ఉపయోగించుకున్నాడు, తను బాగా జ్ఞానాన్ని. మందిరాన్ని కట్టాడు, అంతా బాగానే ఉంది, వివాహం చేసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? ద్రాక్షారసం, మందు తాగుతున్నాడు బాగా. మందు తాగుతూ ఇంకేం చేస్తున్నాడు? ప్రార్థన చేయట్లేదు, దేవుణ్ణిలో ఉండట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు, పాటలు పాడట్లేదు, ఏ వాక్యం వింటలేదు. ఇవన్నీ చేయకపోయేసరికి ఏసైకి చాలా కోపం వచ్చింది. అప్పుడు దేవుడు తనతో, నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు, నిన్ను నేను ఎలాగా చూసుకున్నాను, నువ్వు అడిగింది నీకు ఇచ్చాను కదా అని ఇవన్నీ తెలియజేస్తే అప్పుడు సొలొమోను తెలుసుకున్నాడు, నిజంగా దేవుడు నాకేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఇంత చేస్తే నేను ఎందుకు ఇలాంటి పాపాలు చేస్తున్నాను, ఎందుకు దేవునికి ప్రార్థన చేయట్లేదు నేనని అప్పుడు తను కొన్ని గ్రంథాలు రాశాడు. మన బైబిల్ చూశారు కదా మీరు, ఆ బైబిల్లో కొన్ని గ్రంథాలు సొలొమోను రాశాడు. తన అనుభవంతో, జ్ఞానం కలిగిన వ్యక్తిగతను సొలొమోను రాశాడు. అందుకనే వాక్యం ఉంటుంది, సొలొమోను జ్ఞానం ఎవరు కూడా కోరకూడదంట. సొలొమోనుకు వచ్చిన జ్ఞానం నాకు ఇవ్వేసి అనకూడదు. ఎందుకని? తన జ్ఞానం మనకు కూడా ఉంటే ఏం చేస్తాం? మనం కూడా దేవుని గుర్తుపెట్టుకుంటా మర్చిపోతామా? గుర్తుపెట్టుకుంటావా? సొలొమోను గుర్తుపెట్టుకున్నాడు ఆ జ్ఞానంతో, మర్చిపోయాడు దేవుణ్ణి. కాబట్టి మనం అడగకూడదు, సొలొమోను జ్ఞానం ఇవ్వయ్యా అని అడగకూడదు. ఏమని అడగాలి? సయా నా జ్ఞానం కొద్దిగా ఉంది, నువ్వు కొంచెం ఇవ్వేసియా. మనం అడిగితే ఎక్కువగా ఇస్తాడంట ఇంకా దేవుడు. అర్థమైందా? ఇప్పుడు సొలొమోను అడిగాడు, దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు. మనం అడిగింది దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ప్రార్థన చేసుకుంటూ, ఇంకా దేవుళ్ళలో ఉంటూ, ఇంకా పాటలు పాడుతూ, సండే స్కూల్కి వస్తూ, చర్చికి వెళ్తూ ఉంటే దేవుడు ఇంకా కావాల్సినవన్నీ ఇస్తాడు మనకి. ఒకవేళ మన దేవుడు మనకి ఇచ్చేసాడు కదా, కావాల్సింది ఇంకా అవసరం లేదులే, సండే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదులే, ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదులే, పాటలు పాడాల్సిన అవసరం లేదే, వాక్యం వినటం అవసరం లేదే అనుకున్నాం అనుకో, మనం కూడా సొలొమోను లాగా అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా మీ అందరికీ కూడా సొలొమోనుకి ఎలాగైతే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడో మీ అందరికి కూడా ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? సొలొమోను అడిగింది ఏంటి? జ్ఞానం కావాలన్నాడు. మీరు కూడా కొన్ని అడిగారు, అవి ఇస్తున్నాడు దేవుడు. కానీ మీరు ఏం చేయాలి? అవి ఇచ్చినప్పటికీ కూడా దేవునిలోనే ఉండాలి. ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎవరిచ్చారో ఆ జ్ఞానాన్ని దేవుని మీరు మర్చిపోకూడదు. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిగా ఇంకా అయిపోయిందిగా అనుకోకూడదు. అది ఎవరిచ్చారు? కాబట్టి నువ్వేం చేయాలి? చక్కగా ఇంకా ప్రార్థనకి రావాలి, ఇంకా బైబిల్ చదువుకోవాలి, ఇంకా ప్రార్థనలు చేసుకోవాలి, ఇంకా చక్కగా పాటలు పాడాలి, ఇంకా సండే స్కూల్స్కి బాగా రావాలి. అర్థమైందా? ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిల్లలు గుర్తుపెట్టుకున్నారు, నేను చేసిన మేలు, నేను అడిగింది ఇచ్చాను కదా, అది గుర్తుపెట్టుకున్నారు, సొలొమోన్లా మర్చిపోలేదు అని చెప్పి దేవుడు ఇంకా బాగా మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఇచ్చినది ఎప్పటికీ కూడా మీరేం చేయకూడదు? మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? సరే, మోకరించండి అందరూ. మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసేయాలి. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో యేసయ్యని అడగండి. సొలొమోను చక్కగా జ్ఞానం కావాలని అడిగాడు. మీకేం కావాలి? చదివింది గుర్తుపెట్టుకోవాలా? అడగండి యేసయ్యని.
పప్పల కావాలా అడగండి ఏసైని. ఇంకా ఏం కావాలంటే అది అడగచ్చేసేయండి. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోచుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందరు బట్టి వందనాలు తండ్రి. అలాగా నేను ఈరోజు ప్రభు సండే స్కూల్కి నడిపించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డలు చేసినటువంటి ప్రభు యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం నాయన. అలాగే తండ్రి బిడ్డలకు ప్రభా కథ గుర్తుపెట్టుకుని జ్ఞానమును దయచేయండి తండ్రి, మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి. నేను వీరు అడుగు ప్రతి ఒక్కటి నైనా వీరి యొక్క జీవితంలో దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నీ యొక్క బాటలో నడిచే కృపను దయచేయండి తండ్రి. వీరి ఆటపాటలు చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి. వీరి అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి నాయన. వీరు అనుదిన ఆహారమును మీరు వారికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరలా వచ్చే ఆదివారం బిడ్డలందరూ కూడా వచ్చుటకు నీవే సహాయం చేయండి నాయన. ఏసీ బిడ్డలు గృహాలకు వెళ్ళుచుండగా మీరే క్షేమాన్ని దయచేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.